హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మరో కీలక అప్డేట్ విడుదల చేసింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్న హామీ ప్రకారం ఇప్పటికే తొలి 3 సిలిండర్ల పంపిణీ పూర్తయింది. సో ఎవరికైనా రెండో సిలిండర్ కానీ మూడో సిలిండర్ కానీ డబ్బులు రాకపోయిన వాళ్ళు ఉంటే ఏం చెయ్యాలి ఏంటి, డబ్బులు ఏ తేదీన పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఇప్పటికే 3 సిలిండర్లు బుక్ చేసినప్పటికీ డబ్బులు పడకపోయిన వారి సమస్యలపై ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది. మొదటి సిలిండర్ డబ్బులు తక్షణమే అందరికీ చేరాయి. కానీ రెండో సిలిండరు మూడో సిలిండర్ల సబ్సిడీలు కొంతమందికి లేట్ అయ్యాయి లేదా పడలేదు. కారణాలు ఏమిటో చూస్తే ఈకేవీసీ చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఏ లింక్ లేకపోవడం, అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు మరియు ఆధార్ పేర్లు ఒకేలా లేకపోవడం ముఖ్య కారణాలు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా గ్యాస్ ఆఫీసు లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈకేవీసీ చేయించాలి. అలాగే మీ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసి లింక్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. పేరులో మిస్ మ్యాచ్ ఉంటే కొత్త అకౌంటు, ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేస్తే సబ్సిడీ సులభంగా పడుతుంది. ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. మీరు ఈకేవీసీ పూర్తి చేస్తే ఎన్పిసిఏ లింకు సరి చేస్తే పెండింగ్లో ఉన్న 3 సిలిండర్ల డబ్బులు 48 గంటల్లో జమ అవుతాయని చెప్పారు. సో మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈ డిసెంబర్ 30 తేదీ వచ్చేలోపు ఈ 3 సిలిండర్లలో మీకు ఏ సిలిండర్ డబ్బులు రాలేదో అవి జమ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక సిలిండర్కు సంబంధించి 870 రూపాయలు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చి 50 రూపాయల సబ్సిడీ విడుదల చేస్తుంది. మొత్తం కలిపి 920 రూపాయలు అనేది ఒక్కొక్క సిలిండర్కి జమ అవుతాయి. ఇక ఇప్పుడు ముగిసిన సంవత్సరానికి సంబంధించిన 3 సిలిండర్ల బుకింగ్స్ నవంబర్ 30తో పూర్తయ్యాయి. బుక్ చేసిన డబ్బులు పడకపోతే నేను ముందు చెప్పిన 3 పనులు వెంటనే చెయ్యండి. వెంటనే డబ్బులు పడతాయి. అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. కొంతమందికి 3 సిలిండర్ల డబ్బులు జమ అయిపోయాయి. ఇంకొంతమందికి మొదటి సిలిండర్ జమ అయ్యింది, కానీ రెండో సిలిండరు మూడో సిలిండరు జమ కాలేదు. మరికొంతమందికి 1, 2 సిలిండర్లు పడ్డాయి, కానీ 3వ సిలిండరు పడలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని పనులు చెయ్యండి. ఈ డిసెంబర్ 30 తేదీ వచ్చేలోపు ఖచ్చితంగా పడిపోతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.